హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆర్‌టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో, ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ చేస్తారు, డాన్స్ చేస్తారు, మంచి మంచి రోల్స్ చేస్తారు. సో, వాట్ నాట్ అన్నీ కూడా 24 క్రాఫ్ట్స్‌లో మాక్సిమం అన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటారు. సో, ఈ మధ్య కాలంలో 'ఎల్‌జీబీటీ' మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. మనందరికీ బాగా తెలుసు 'ఎస్తేర్'. సో, 'ఎస్తేర్' ఈరోజు మన గెస్ట్. 'ఎల్‌జీబీటీ' మూవీ గురించి అండ్ ఇంకా తన కెరీర్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో! ఎస్తేర్ గారు. హాయ్! హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఐయామ్ గుడ్. సో, ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాను. సునీల్ గారి డైరెక్షన్‌లో డెఫినిట్‌గా ఒక మంచి క్యారెక్టర్ ముందు మిమ్మల్నే ప్రిఫర్ చేస్తుంటారు సునీల్ హ్మ్. గారు. హ్మ్. ఏంటి సునీల్ గారు మీకంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్? ఐ థింక్ ఒక సినిమా అనేటప్పుడు ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆహ్, అంటే ఆర్టే ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. అందులో ఇవాల్వ్ అయ్యి ఒక డ్రామా బేసిక్ నుంచి వచ్చేసి క్లాసికల్ డాన్స్ కానీ, ప్రతి దాంట్లో మనం ఏదో ఒకటి చెప్పబోతున్నాం అనేదే ఆర్ట్. సో, సినిమా ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇవాల్వ్డ్ వర్జన్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్. సో, డైరెక్టర్ గారికి నార్మల్లీ ఏ డైరెక్టర్ గారికైనా వాళ్ళు ఒక కాన్సెప్ట్ అనుకునేటప్పుడు వాళ్ళ మౌత్ పీస్‌లో ఒక ఆర్టిస్ట్ ఉండాలి. వాళ్ళు అనుకున్నది అదే థాట్‌ని, ఆ వేవ్ లెంగ్త్‌ని పట్టుకొని కమ్యూనికేట్ చేయగలిగే మనిషిని వాళ్ళు ఎంచుకుంటారు. సో, సునీల్ గారిని ఫస్ట్ టైమ్ కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వెనెవర్ వి మీట్ వి డిస్కస్ బుక్స్, వి డిస్కస్ కాన్సెప్ట్స్, వి ఓకే. డిస్కస్ సోషల్ ఇష్యూస్. అంటే సినిమాలు డిస్కస్ చేయము. ఓకే. సినిమా దాని గురించి చేస్తాం. ఆ టాపిక్స్ గురించి సినిమాలు చేస్తాం కానీ, కూర్చునేటప్పుడు సినిమాలు డిస్కస్ చేయము. నార్మల్లీ సినిమా సర్కిల్స్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళ సినిమా, వీళ్ళ సినిమా, వాళ్ళేం చేశారు, ఇలాంటి డిస్కషన్స్ ఉంటారు. బట్ ఈ మన కాంబినేషన్‌లో ఎప్పుడు కలిసేటప్పుడు వి డిస్కస్ వాట్ ఈస్ ద బుక్ యూ ఆర్ రీడింగ్ రైట్ నౌ? డిడ్ యూ రీడ్ అబౌట్ దిస్? డు యూ నో దిస్ రీసెంట్ కాన్సెప్ట్? ఇప్పుడు ఇది ఇష్యూ జరుగుతుంది కదా! అవునవును. నీ ఒపీనియన్ ఏంటి? సో, ఆ ఒక వేవ్ లెంగ్త్ సెట్ అవ్వడం వల్ల ఆయన సోషలాజికల్లీ అండ్ ఐ థింక్ ఈవెన్ ద చాయిస్ ఆఫ్ మన ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనది సిమిలర్ ఉండటం వల్ల అండ్ ఇండస్ట్రీలో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వెల్ రెడ్ పీపుల్ చాలా లిమిటెడ్‌గా దొరుకుతారు. విత్ ఈ సిమిలర్ ఈక్యూస్ కానీ, ఐక్యూస్ కానీ మ్యాచ్ అయ్యే మనుషులు చాలా తక్కువ మంది. సో, నాకు మాక్సిమమ్‌గా నేను వర్క్ చేసిన సర్కిల్స్‌లో అంతా సేమ్ పీపుల్‌తోనే రిపీటెడ్ ఆ వేవ్ లెంగ్త్ కనెక్ట్ అవ్వడం అవుతూ ఉంటుంది. అందులో ఒకరు సునీల్ గారు. సో, సునీల్ గారికి కూడా ఆయన చిన్న సర్కిల్‌లో ఆయన వెల్ కనెక్టెడ్ వేవ్ లెంగ్త్స్‌లో ఐయామ్ వన్ ఆఫ్ దెమ్ అనుకుంటా. సో, ఏదైనా మంచి కాన్సెప్ట్ మైండ్‌కొచ్చినప్పుడు హీల్ ఫస్ట్ డిస్కస్ విత్ మీ. ఓకే. సో, సేమ్ థింగ్ గోస్ విత్ ఎల్‌జీబీటీ ఐ థింక్ ఆయన థింక్ చేసేటప్పుడు హి సెడ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ది ఓన్లీ పర్సన్ ఐ థింక్ ఈస్ యూ. దెన్ మీకు ఇలాంటి ఒక బాధ్యత, ఇలాంటి ఒక రిస్క్ తీసుకోవాల్సి అనిపిస్తే లెట్ మీ నో. నేను ఫోర్స్ చేయను కానీ నా ఫస్ట్ చాయిస్ మీరే. మీరు కాదంటే తర్వాత నేను కూర్చొని ఆలోచించాలి. ఎస్తర్ గారు కాకపోతే ఎవరు అని. బట్ నేనైతే ఇంకో ఆప్షన్ ఆలోచించలేదు. మీరే ఓకే. చేయాలి అని అప్రోచ్ అయ్యారు. ఓకే. అండ్ ఐ డెఫినెట్‌లీ లవ్డ్ ద సబ్జెక్ట్ సో మచ్. చాలా ఇష్టపడ్డాను. ఐ ఫెల్ట్ లైక్ రియల్లీ దిస్ ఈస్ వాట్ ఐ యామ్ హియర్ ఫర్. ఇలాంటి సబ్జెక్ట్స్ గురించి ఈస్ వై ఐ యామ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇలాంటి రోల్స్ గురించి మధ్యలో టైమ్ పాస్ కానీ, మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, యాస్ ఎన్ ఆర్టిస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ కానీ, దాని గురించి వేరే వేరే రోల్స్ చేస్తాం కానీ, నిజంగా ద పర్పస్ ఆఫ్ సర్వైవింగ్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఈస్ సచ్ ఫిల్మ్స్. ఓకే. ఐ థింక్ దిస్ ఈస్ థర్డ్ మూవీ ఆయన డైరెక్షన్‌లో సునీల్ గారు. టుగెదర్ ది సెకండ్ ఫిల్మ్ అండి. సెకండ్. 'సంస్కార్ కాలనీ' తర్వాత ఇదే. ఇదేనా? ఓకే. రైట్. అంటే బేసిక్‌గా మీరు క్యారెక్టర్స్ ఎట్లా చూజ్ చేసుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో వస్తున్న క్యారెక్టర్లు కొన్ని కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్, కొన్ని హారర్ మూవీస్‌లో హ్మ్. కొన్ని అటువంటి క్యారెక్టర్స్ కూడా మంచి కాన్సెప్ట్స్‌తో ఉన్నవే చేస్తున్నారు. కానీ కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ కూడా ఈ మధ్య హ్మ్. కాలంలో మిమ్మల్ని ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారా? యెస్. మీరెట్లా ఓకే చేస్తున్నారు? క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెట్లా చూజ్ చేసుకుంటారు? నేను వేరే వేరే రీజన్స్ కోసం అండి. మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు సమ్ లైక్ దిస్ ఈస్ వాట్ ఐ రియలీ ఫీల్. నా హార్ట్‌కి టచ్ అయిపోతుంది. ఐయామ్ లైక్ దిస్ ఈస్ వై ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఐ జంప్ ఇంటూ దిస్. ఐ డోంట్ సీ ద కాన్సిక్వెన్సెస్. ఈవెన్ 'సంస్కార్ కాలనీ' వాస్ వన్ ఆఫ్ థాట్. అందులో ఉన్న మెసేజ్ కానీ, అందులో ఉన్న ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ కానీ, దానివల్ల కొన్ని క్వెషన్స్ పుడతాయి మన లోపల. ఇప్పుడు ఈ ఎల్‌జీబీటీ చూసాక మీలో ఉన్న కొన్ని ఎమోషన్స్ స్క్రాచ్ అవుతాయి. మీలో కొన్ని క్వెషన్స్ పుట్టుతాయి. మీలో కొన్ని ఆహ్, ఏమంటారు కొన్ని అవేర్‌నెస్ ఒస్తాయి. తెలియని విషయాలు ఒస్తాయి. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఐ డూ ఇట్ ఫర్ థాట్. ఆహ్, అండ్ కొన్ని బోల్డ్ అన్నప్పుడు కూడా ఐ ఫీల్ మోస్ట్‌లీ ద రీజన్ ఇస్ థాట్ ఐ డూ సర్టెన్ థింగ్స్ టు జస్ట్ మేక్ అ పాయింట్. And most of those roles that I have played have made some point.
అంటే ఇప్పుడు రెక్కీ ఇస్ వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ సబ్జెక్ట్స్ ఐ హావ్ Yes, చోజన్ అని నేను అనుకుంటాను. సో అందులో కూడా నాకు అనిపించింది అదే. అది అంటే జరగని విషయాలు కాదు. ఇప్పుడు మనం క్రైమ్‌లో కానీ ఐ థింక్ రియల్ వరల్డ్‌లో, రియల్ సొసైటీలో జరిగే క్రైమ్స్ ఊహించుకోలేము. ఏ సినిమా వాళ్ళు ఎంత పెద్ద రైటర్ అయినా కూర్చొని ఇలాంటి క్రిమినల్ కథలు రాయలేదు. బట్ జనాలు దాన్ని దాటి 20 ఇయర్స్, 18 ఇయర్స్ పిల్లలని పిలిచి అంత జనాలే మనం అనుకున్న దానికన్నా ఘోరమైన క్రైమ్స్ అనుకోకుండా ఇలా మ్యాగీ నూడిల్స్ చేసే లోపు చేసేస్తున్నారు. ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. సో ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్ వీఆర్ నాట్ థింకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ దేర్, ఆల్రెడీ జరుగుతుంది. కానీ పుసు అని మాట్లాడుతున్న విషయాలు ఎందుకు ఓపెన్గా మాట్లాడకూడదు అనేదే నా పాయింట్. ఓకే. అందరూ చేస్తున్నారు, మీరందరూ చేస్తున్నారు. బీట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేకపోతే అట్లీస్ట్ ఎవరైనా చూసి ఆశలు పుడుతున్నాయి మీకు. యూ వాంట్ టు హ్యావ్ అన్ అఫైర్ విత్ సమ్వన్. మేబీ సొసైటీ మీద ఉన్న భయం అయి ఉండొచ్చు, లేదా మారల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి, ఎవరెవరి గురించి ఆలోచించి మీరు చేయకపోవచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అంటే మా బైబిల్ రెఫరెన్స్లో ఉంది. అంటే పాపం అని చెప్పేటప్పుడు పాపం చేసిన తర్వాత పాపం కాదు, పాపం ఐడియా మైండ్లో వచ్చినప్పుడే పాపం స్టార్ట్ అయింది. అయ్యో నేను చెయ్యొచ్చు కదా అనే ఆలోచన రావడం ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద పాపం. సో నువ్వు అన్ని ఆలోచించి నేను చేయలేదు కదా, సో నేను మంచోడిని, చేసిన వాడు తప్పు, చేసిన వాడు చెడు అని చెప్పడం ఒక హిపోక్రసీ, అది డబుల్ స్టాండర్డ్. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేయాలని నేను ఇలాంటి సినిమాలు చదివాను. అంటే ఎవరు సాచా, ఎవరు క్లీన్, నేను బోల్డ్, మిగతా వాళ్ళు ఏంటి పిరికి వాళ్ళ, స్కేడా, నర్వసా, ఏది చేయట్లేదు. నేను ఆన్ స్క్రీన్ ప్రిటెండ్ చేస్తున్నాను, ఆర్టిస్ట్లా నటిస్తున్నాను. కానీ ఎవరి రోల్స్ నటిస్తున్నాను నేను, ఎవరో ఒకరు చేసిన కథనే నేను రీక్రియేట్ జరుగుతున్నవి నేను రీక్రియేట్ చేస్తున్నాను. నేను రీక్రియేట్ చేస్తేనే నేను బోల్డ్ అంటా, నేను అదంతా, నేను ఇదంటా, నన్ను ఇంతలా జడ్జ్ చేసేవాళ్ళు వాళ్ళు నిజంగా దాచుకొని చేస్తున్నారు, హైడ్ చేసుకుని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ సొసైటీలో ఉన్న హిపోక్రసీ నాకు ఒక కామెడీ లాగా, అంటే ఐ కైండ్ ఆఫ్ ఫైండ్ ఇట్ వెరీ ఏమంటారు, వెరీ సిల్లీ, ఆర్ at sometimes I feel we need to discuss this seriously. అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ మన గురించి మనం ఇది నేను మంచోడిని, ఇంకొకటి ఆమె చెడు అని చెప్పడానికి ఎంత ఒక హ్యాపీనెస్ ఈ సొసైటీలో ఉంది కదా, అదే ఒక వ్యంగ్యంలో ఉంది నాకు. దట్ ఈస్ ది ఐరనీ అండ్ ఐ లైక్ టు పాయింట్ ఇట్ అవుట్ విత్ మై వర్క్ సో దట్ పీపుల్ ఫీల్ అవును కదా ఎంత సిల్లీ పీపుల్ కదా మేము అనేది ఏదో ఒక రోజైనా రియలైజ్ అవ్వాలనేది సమ్ టైమ్స్ ఐ చూస్. రెస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఒకసారి నేను అన్నట్టు హారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం, వేరే వాళ్ళు చేసింది చూసాము, నేను కూడా ఇలాంటి రోల్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం, క్రియేటర్స్ వచ్చి మేకర్స్ వచ్చి చెప్పేటప్పుడు మీరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అవునా సరే చేసి చూద్దాం అని అలా. సో డిఫరెంట్ రీజన్స్. ఓకే, రైట్. సో కానీ అంటే ఒక ఆడియన్స్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ని ఒక బోల్డ్ కంటెంట్ చూపిస్తున్నాం, బట్ ఫైనల్గా ఏం జరిగింది అనేది ఒక మెసేజ్ చూపిస్తారు. ఆ మెసేజ్ చూస్తారంటారా ఆడియన్స్ మైండ్లో? ఆ బోల్డ్ సీన్స్ ఏవైతే చూపించారో ఆడియన్స్ అవే గుర్తుపెట్టుకుంటారంటారా? ఆ మెసేజ్ అనేది రీచ్ అవుద్దంటారా ఇటువంటి కంటెంట్ వల్ల? దాట్ డిపెండ్స్ ఆన్ ది ఐక్యూ ఆఫ్ ద రిసీవర్. ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు ఒక వినడానికి వెళ్తే కూడా ప్రవచనాలు చెప్పింది ఎంతమంది వింటారు, అక్కడ స్నాక్స్ కోసం ఎంతమంది వెళ్తారు, అక్కడ ఊరికే టైంపాస్ వేరే పని చేయడానికి లేదని ఎంతమంది వెళ్తారు, అక్కడ కూడా ఆడవాళ్ళని మగవాడిని చూడాలని ఎంతమంది వెళ్తారు. సో చెప్పడానికి ఏమంటారు ఆపర్చునిటీ వాజ్ ప్రవచన. కానీ ఆ ప్రవచనలో కూడా ఓన్లీ ప్రవచన కోసం ఆ ప్రవచనం విని బాగుపడే వాళ్ళు ఎంతమంది? అలా అయి ఉంటే ఈరోజు లోకంలో చెడునే ఉండకూడదు కదా. సో ఎంతమంది ఏం వింటారు, దేని గురించి దేన్ని చూస్తారు, దేని నుంచి ఏం రిసీవ్ చేస్తారు, ఎంతవరకు అబ్జార్బ్ చేయగలుగుతారు అనేది రిసీవర్స్ ఐక్యూ, ఇంటెన్షన్, ఇవన్నీ అప్బ్రింగింగ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కౌంట్ అవుతాయి. సో డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ వాచింగ్ మీ. చాలా ఇంటెలెక్చువల్ ఆడియన్స్ మంచి వర్క్ని చూసుకొని చాలా అప్రిషియేట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అదర్వైజ్ ఇప్పుడు చాలాసార్లు దిసే ఓకే మీరు అన్నట్టు బోల్డ్ ఫిల్మ్స్లో వర్క్ చేస్తారు, సెక్స్ ఫిల్మ్స్లో కనిపిస్తారు, మీకు అర్థమైంది ఆ సెక్స్ మాత్రమే, బికాజ్ మీ ఐక్యూ ఆ సెక్స్ వరకే ఉంది, దాన్ని దాటి వెళ్ళేంత ఐక్యూ మీకు లేదు, అది కనిపించలేదు. ఇప్పుడు ఏబిసిడి మాత్రం చదివే పిల్లలకి మీరు డిగ్రీ బుక్ ఇచ్చిన వాళ్ళు చూడు ఏ ఉంది అంటారు, కానీ ఏ వెనక ముందు ఉన్న వర్డ్ని చదివే నాలెడ్జ్ లేదు కాబట్టి ఏబిసిడి ఉంది కదా ఈ బుక్లో అని అనుకుంటారు. కానీ ఆ పెద్ద వర్డ్స్ని చదివి
దాన్ని జీర్ణించే ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఆ బుక్ వాల్యూని తెలుసుకుంటారు. సో ఐ థింక్ ఐఎమ్ అన్బాదర్డ్. అంటే హూఎవర్ హీస్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఏబిసిడి, ఓన్లీ ఏబిసిడి వాళ్ళకి అవును మీరు అనుకున్నదే ఈ సినిమా అంతే. ఓకే. దాన్ని మించి నేను చూసి అర్థం కాలేని వాళ్ళకి చెప్పి అర్థం చేయించలేము. సో కానీ నిజంగా ఐకి ఉండి ఆ అవేర్నెస్ ఉండి అంత చదువు ఉండి ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఆ సినిమాని ఆ విజువల్స్ కింద దాటి బిట్వీన్ ద లైన్స్ చూడగలిగే వాళ్ళు అది చూసి అర్థం చేసుకుంటారు. సో ఐఎమ్ హియర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఓకే. ఐఎమ్ లైక్ ది ఓషన్, ఎవ్రీబడి కెన్ విజిట్ మీ, బట్ వాట్ దే టేక్ ఫ్రమ్ మీ ఈజ్ అప్ టు హూ దే ఆర్. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ మీరు మ్యూజిక్ అంటే కూడా ఇప్పుడు యాక్టింగ్ని ఎక్కువగా సీరియస్ తీసుకున్నట్టున్నారు. వై? అలా ఏం లేదు, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్. అంటే డిపెండ్స్, సింగింగ్ నా చేతిలో ఉంది. నేను ఎప్పుడైనా నేను నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రాసుకుంటాను సాంగ్స్. నాకు ఇప్పుడు షూటింగ్స్ లేనప్పుడు నేను నా సాంగ్స్ షూట్ చేసుకుంటాను. సో అది నా చేతిలో, నేను ఎప్పుడూ చేస్తూ ఉన్నది. ఇట్స్ లైక్ మై ఇన్బిల్ట్ థింగ్, ఐ కెన్ డూ ఇట్ ఎనీ టైమ్. సినిమాలు వచ్చేటప్పుడు చేయాలి, బికాస్ వేరే వేరే టీమ్స్తో చేస్తున్నాను కాబట్టి వాళ్ళ టైమ్స్, వేరే ఆర్టిస్ట్ వాళ్ళ డేట్స్, ఇవన్నిటిని బట్టి షూటింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి చేయాల్సి వస్తుంది. ఓకే. సో షూటింగ్స్ లేనప్పుడు సాంగ్స్ చేస్తాను. సాంగ్స్ అందుకే ఒక్కొక్కసారి సాంగ్స్ లేకుండా చాలా గ్యాప్స్ వస్తాయి, ఎందుకంటే సాంగ్స్ చేయలేకపోతాను. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ ఉన్నప్పుడు నాకు వచ్చిన గ్యాప్లో ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. సో అండ్ ఇప్పుడు నా బిజినెస్, సెలాన్ బిజినెస్ కూడా, నా ఓన్ బ్రాండ్ ఒకటి నేను ఓపెన్ చేసుకున్నాను 2 years బ్యాక్. సో ఇప్పుడు అదొక ఇంకో ఏమంటారు డైవర్షన్ ఆఫ్ మై అటెన్షన్ కానీ ఎనర్జీ కానీ. సో వెన్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ నౌ, దర్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ మై టైమ్ ఫర్. సో అలా డివైడ్ చేస్తూ ఎవరికి ఎంత టైం ఇవ్వగలుగుతానో అలా బ్యాలెన్స్ చేస్తూ ఇస్తాను. యాజ్ యాక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ యాక్టర్గా మీ గ్రోత్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ హ్యాపీ ఆఫ్ కోర్స్. మీరంటే ఏదైతే రీచ్ అవ్వాలి ఒక యాక్టర్గా అనుకున్నారో అది రీచ్ అయ్యాను అనుకుంటారా? ఇది ఆర్టిస్ట్ అనేది ఇట్స్ నాట్ రీచింగ్. అంటే ఇది అనుకుంటాం, ఎవరు అనుకుంటారు తెలుసా అలా, వెన్ యూ థింక్ ఆఫ్ యాక్టింగ్ యాజ్ అ జాబ్. ఓకే. యాక్టింగ్ నేను ఒక జాబ్ లేదా ఒక డెడ్ ఎండ్, అంటే ఒక నేను మేబీ నేను ఒక డబ్బు అనేది ఒక డెడ్ లైన్ ఇచ్చి నేను ఇంత డబ్బు సంపాదించిన రోజు ఐ హ్యావ్ రీచ్డ్ అని అనుకుని ఉంటే దెన్ మేబీ దెర్ ఇస్ అన్ ఎండ్ టు ఇట్. బట్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ జాబ్ ఆర్ మనీ మేకింగ్, అలా ఆలోచించట్లేదు. సో నాకు ఇది డెడ్ లైన్, ఇది వస్తే నాకు వచ్చినట్టు అని లేదు. ఆ ఆర్ట్ ఈజ్ అగైన్ లైక్ ఎన్ ఓషన్. ఎంత డీప్ వెళ్ళినా అంత లోతుంది, ఎంత ముందుకు వెళ్ళినా అంత లెంత్ ఉంది. దెర్ ఇస్ ఇనఫ్ విడ్త్ అండ్ డెప్త్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఇన్ దిస్ ఆర్ట్ ఫామ్. ఎంత చేసినా అందరూ చేసింది నేను చేయలేను, ఇంకా చేసేది చాలా ఉంది. నేను నాలా ఉండి కొత్తగా ప్రయత్నించే థింగ్స్ చాలా ఉన్నాయి. సో హ్యావ్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్? నో. సో అన్లెస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్, నేను చేసిన కొద్దిలోనే నేను అయిపోయానని నేను చెప్పొచ్చు, కానీ చెప్తే అది నిజం కాదు. ఓకే. సో నేను చేసేది ఇంకా చాలా ఉందనే నా నమ్మకం, నాకు చేయాలని ఉంది. సో దేవుడు నాకు ఇచ్చినంత రోజుల్లో, ఇచ్చినంత టాలెంట్లో, ఇంకా ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఉన్న ఆపర్చునిటీస్లో ఇంకా నేను డెఫినెట్లీ నా చేతుల్లో అయినంత. అండ్ ఐ థింక్ ఇంకా చూడండి, నా గ్రాఫ్ చూసినా నేను ఏది రిపీట్ చేయట్లేదు, అయినా కొత్తగా ఇంకా చేయడానికి ఎంత ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి నా కథ చెప్పేటప్పుడు అయ్యా నేను ఇది ఆలోచించలేదే, అవును కదా నేను ఇది చేయలేదు, చేద్దాం సార్ చేద్దాం. సో దట్స్ హౌ ఐ ఫీల్. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ ఫీల్ వెన్ ఐ అకంప్లిష్ దిస్. ఇప్పుడు ఈరోజు ఈ షో చూసి వచ్చాక అందరూ చాలా బాగా చేశారు, అవును కదా చాలా బాగా చేశాను. ఏది? ఈ సినిమా వరకే. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఈ ఒక్క రోలే నేను బాగా చేశాను, కానీ నేను ఇంకా చేసేది చాలా ఉంది కదా. సో ఐ ఫీల్ హ్యాపీ, అకంప్లిష్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హంబల్డ్ అండ్ ఎంప్టీ. సో ఐఎమ్ ఫుల్ అండ్ ఎంప్టీ. ఓకే. The more I'm full, the more I realize that I am still empty. There is more to learn, more to fill. So humbling and enriching రెండు ఎక్స్పీరియన్సెస్ కలిసి అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. బిఫోర్ జై జానకి నాయకులో కూడా చేసినట్టున్నారు కదా. అవునండి. అంటే పెద్ద సినిమాల నుంచి ఇప్పుడు మీకు ఆఫర్స్ రావట్లేదా, లేదంటే వచ్చినా కూడా మీరు క్యారెక్టర్స్ నచ్చగా చేయట్లేదా? రావట్లేదని చెప్పలేము, వస్తున్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు చేస్తున్నాను కూడా, అంటే రాబోతున్నాయి, ఇంకా బయటికి రాలేదని. బట్ అదే వచ్చిన దాంట్లో కూడా ఐఎమ్ అనలైజింగ్ వాట్ న్యూ am I going to do. ఓకే. బికాస్ నౌ అంటే నాకు అంటే అన్నట్టు ఐఎమ్ నాట్ పుట్టింగ్ మనీ యాజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి మై డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ హౌ ఎన్రిచింగ్ ఇస్ దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బీ. ఒకటి, నేను ఈ సినిమాకి ఏమి ఇవ్వగలుగుతున్నాను, అది కరెక్టేనా, నేను ఈ సినిమా చేస్తే బాగుంటుందా, ఈ సినిమా వల్ల నాకు ఏమైనా మంచిది అవుతుందా, నేను గ్రో అవుతాను ఆర్టిస్ట్ లాగా. దీనికన్నా నేను ఒక చిన్న సినిమాల్లో చాలా మంచి రోల్ చేస్తున్నానైతే అదే డేట్స్ వీళ్ళు అడుగుతుంటే ప్రిఫరెన్సెస్
వేర్ ఐఎమ్ గెటింగ్ ద మీటియర్ రోల్. ఓకే. సో లైక్ వాట్ ఐఎమ్ గివింగ్ అది బ్యాలెన్స్ చేసేటప్పుడు నాకేమొస్తుంది అండ్ నేనేం ఇవ్వబోతున్నాను, రెండు ఇక్కడ హెవీ ఉంటే ఓకే. దెన్ ఐమ్ లైక్ అల్టిమేట్లీ ఆడియన్స్కి కావాలి నా పర్ఫార్మెన్స్, నా యాక్టింగ్ బాగుంటే జనాలకి నేను 2 minutesకి ఈ సినిమాలో చూడటం బెటరా, 20 minutesకి ఈ సినిమాలో చూడటం బెటరా, ఒక్కొక్కసారి 20 minutesలో ఈ సినిమాలో ఉండి 2 hours మొత్తం ఇదే సినిమాలో నేను ఉంటే. సో Okay. ఇక్కడ నాకు ఎక్స్ప్లోరింగ్ చాలా ఉంది. నిజంగా నన్ను చూడాలని అనిపించే వాళ్ళకి కూడా ఇక్కడ ఆఫరింగ్ ఎక్కువ ఉంది. అలా వదిలేసిన పెద్ద సినిమా ఏదైనా ఉందా? పెద్ద అని ఐ నేను మీన్ ఫస్ట్ ఎక్కువ బడ్జెట్లు పాన్ ఇండియా మూవీస్. నాట్ జస్ట్ ఇన్ తెలుగు, కన్నడలో కూడా ఉంటాయి, తమిళ్ ఉంటాయి, హిందీ ఉంది. Okay. హిందీ సినిమాస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ స్టఫ్ అడుగుతున్నారు. కానీ నేను అదే అనుకుంటా, హిందీ అనే మాత్రానికి ఐ డోంట్ ఫీల్ టెంప్టెడ్ దట్ ఓ బాలీవుడ్ కదా వాళ్ళు అనుకుంటారు. అప్రోచ్ అయ్యేటప్పుడు వీఆర్ అ బాలీవుడ్ ఫిల్మ్, పెద్ద పెద్ద బ్యానర్స్ పేరు చెప్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాంబే చూసి సౌత్కి వచ్చిన Yes, దాన్ని first కాబట్టి ఐ హిందీ డోంట్ నుంచే హ్యావ్ కదా, దట్ ఆ క్రేజ్ ఏం లేదు నాకు. నేను ఐ ఆల్వేస్ టెల్ దెమ్ వై, అంటే ఇది ఎందుకు, నేను హిందీ కాబట్టి నేను ఎగిరిపడాలని మీ ఎక్స్పెక్టేషన్ ఎందుకు? ఐఎమ్ నాట్ బయస్డ్ బై ఆల్ ఆఫ్ దట్. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ బిగ్ హిందీ ఫిల్మ్ ఆర్ అండ్ బిగ్ ఏదో ఒక వెబ్ సిరీస్ ఈ ఫలానా ఓటీటీ అండ్ ఆల్ దట్ ఆల్సో ఐమ్ లైక్ okay, but at the end of the day what am I doing is the question. So if I have something better going on in Telugu or Kannada or Konkani or whatever, then I would choose that more than this. So I weigh that what am I offering. రేపటి రోజు గూగుల్లో ఎస్తర్ అని కొడితే లేదా అది నా ప్రొఫైల్ అనేది చూసేటప్పుడు ఎక్కడ నా పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించగలుగుతాను అనేది నా ప్రయారిటీ. ఓకే, రైట్. సో ఈ సీరియస్ కాన్వర్జేషన్లో మీ స్వీట్ వాయిస్తో ఏదైనా ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై తేలుతున్నది. లిరిక్స్ రావట్లేదు. ఓకే, సూపర్ సూపర్ సూపర్. మరి తర్వాత ఏంటి, అందం అమ్మాయి అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది, మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే. సూపర్ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అప్రోచ్ అవ్వట్లేదా, మీ వాయిస్ కావాలి ఈ song కి? చెప్తారు Okay. కలిసేటప్పుడు అంతా అంటారు, మీ వాయిస్ చాలా బాగుంది, హస్కీగా ఉంటుంది కదా, మీకేదో ఒక మంచి పాట ఉంటే ప్లాన్ చేయాలి అంటారు. అది చేయండి, మరి ఎవరు ఆపారు మిమ్మల్ని? అంటే అదే కలిసి రావట్లేదు. మీ మైండ్లో ఉన్నారు కానీ అలాంటి రిక్వైర్మెంట్ అలాంటిది వచ్చేటప్పుడు ఖచ్చితంగా చేయాలి అని చెప్తూ ఉంటారు. చూద్దాం. రైట్. సో ఈ మధ్యకాలంలో ఫిమేల్ సెంట్రిక్ లేడీ ఓరియంటెడ్ మూవీస్, బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఉన్నాయి. ఈవెన్ మా ఇంటి బంగారం కానీ, ఈ మధ్యన వచ్చిన బ్లాస్ట్ కానీ, సో ఇటువంటి మూవీస్లో ఆడవాళ్ళ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో వాళ్ళు ఫైట్స్ చేయగలరు, ఎటువంటి సీన్ అయినా చేయగలరు. అండ్ ఇంకా ఒక స్టార్ హీరో బడ్జెట్ వచ్చేంత మార్కెట్ చేయగలరు అని ప్రూవ్ చేస్తున్నారు. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో పెద్ద మూవీకి సంబంధించి హీరోయిన్ క్యారెక్టర్కి సంబంధించి కొన్ని కామెంట్స్ కొంతమంది, సో లేడీస్ని ఓన్లీ అందంగా చూపించడం మాత్రమే, ఒక గ్లామర్ బొమ్మగా మాత్రమే చూడడానికి ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు అని ఈవెన్ తమన్నా కూడా అక్కడ కామెంట్ చేయడం జరిగింది. Yes. సో మీ ఒపీనియన్ ఏంటి? అవును, రెండు నిజాలే కదా, ఇది కూడా ఎంత నిజమో అది కూడా అంతే నిజం. ఇట్ ఈస్ నేను అన్నట్టు ఇట్ ఈస్ కమ్యూనికేషన్. సో ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఆ చెప్పడంలో నేను ఆ మనిషిని అవ్వడానికి ఇష్టపడుతున్నాను లేనదని కూడా, అంటే 2 రోల్స్ ఆడవాళ్ళే సెలెక్ట్ చేసి ప్లే చేశారు కదా. సో దే హ్యావ్ ఫెల్ట్, ఇప్పుడు హూఎవర్ హెస్ డన్ బోత్ ద రోల్స్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఒప్పుకునే చేసిన రోల్స్. సో ఒప్పుకున్న వాళ్ళకి వాళ్ళ రోల్ వాళ్ళు ఇష్టపూర్తిగా చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఓకే. బట్ నా వాట్ ఐ లైక్ ఇస్, ఇది నేను అన్నట్టు ఇప్పుడు ఐక్యూ మారుతుంది, జనాలు ఇప్పుడు ఇలాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ చూడ్డానికి 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఐ థింక్ ముందు ఈ పెద్ద లాంటి సినిమాలే ఉండేవి. నేను ఇంత టైంలో ఎప్పుడో నుంచి అంటున్నాను యాక్చువల్లీ, మీరు ఎందుకు ఆ పెద్ద సినిమాలు చేయట్లేదు, ఎందుకు మీరు. సో నేను అంటున్నా, పెద్ద సినిమాలో నా రోల్ ఏంటనేది ఇంపార్టెంట్ కదా. నేను ఎక్కడో ఉండి నాకు ఇప్పుడు రెక్కీ లాంటి సినిమా ఎగ్జాంపుల్, రెక్కీలో బోల్డ్ రోల్ అంటారు, కానీ బోల్డ్ రోల్లో నా క్లివేజ్ చూపించడం కానీ, నా నేవల్ చూపించడం కానీ, నన్ను ఒక ఆబ్జెక్ట్లో చూపించడం లేదు, అది బోల్డ్ అంటారు.
అండ్ అక్కడ ఇంటిమేట్ సీన్ ఉంది కానీ అది సజెస్టివ్ ఇంటిమేట్ సీన్. ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద స్టోరీ. ఆ కథ ముందెళ్ళడానికి కావాల్సిన సీన్ ఎంతవరకు కావాలో అంతవరకే ఉంది కానీ, కథకి అనవసరంగా అవసరం లేని థింగ్ లేదు కదా! ఇప్పుడు 'సంస్కార్ కాలనీ' చేసేటప్పుడు కూడా ఎంత చెప్పారో, అయ్యో! మీరు లిప్ లాక్ చేశారు. కానీ ఆ లిప్ లాక్ వల్ల కథకేదో మార్పొస్తుంది. ఆ కథలో ట్విస్టొస్తుంది. అక్కడ ఒకటే ఉంది కానీ, అనవసరంగా అవసరమే లేదన్న దగ్గర లిప్ లాక్ ఇచ్చింది కానీ, అలా కాదు కదా! సో, ఆ డిఫరెన్స్ అప్పుడు ఒక అట్‌లీస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వరకి కూడా నేను అంత పెద్ద డిస్కషన్ అవ్వడం ఐ హావ్ నాట్ సీన్. ఓకే. ఈ రోజు మనం ఇంటర్వ్యూలో కూర్చొని ఇలా ఒక డిస్కస్ చేస్తున్నాం అనేది ఈస్ అ వెరీ ప్లెజెంట్ చేంజ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. బికాస్ తెలుగు ఇండస్ట్రీకి నేను బాంబేలో ఉన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. అంటే ఏదో చాలా ఏమంటారు జింగ్ బ్యాంగ్ ఇండస్ట్రీ అన్నట్టుగా వేరే వేరే వర్డ్స్ వాడేవారు. ఓకే. యాక్టర్ మీరు ఆ సినిమాలు చాలా బాగుంటుంది కానీ ఏంటి ఆ సుమోలు ఎగరడం ఏంటి, ఆ అమ్మాయిలు స్కర్ట్లు ఇప్పుడు ఆ నేవల్ ఒబ్సెషన్ ఏంటి మీకు, యూఆర్ సో తెలుగు టాలీవుడ్లో అంతా బాగుంది కానీ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ చెప్తారు ఒకటి, అది బాగుంటుంది చూడడానికి. బట్ ఒకటి ఫైట్స్లో సుమోలు ఎగరడం గురించి బాంబేలో చాలా దానికి టీజ్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఇది అమ్మాయిలు ఎప్పుడు హీరోయిన్ అనగానే హీరోయిన్ అంటే ఏంటి, హీరోయిన్ అంటే ఒక గొప్ప వర్డ్. హీరో అంటే ఎంత గ్రేట్, హీరో అని చెప్పి ఇలాంటి ఆబ్జెక్టిఫైయింగ్ షార్ట్స్ ఉంటాయా, లేదా ఆబ్జెక్టిఫైయింగ్ అతనికి అమ్మ నాన్న వెనక ముందు స్టోరీ ఏదో ఒక పర్పస్ అన్నీ ఉంటాయి ఆ క్యారెక్టర్కి. కానీ ఎంతోసారి నాకే వచ్చిన స్టోరీస్లో కూడా నేను అప్పుడు అడిగేటప్పుడు ఒక మినిమం నా ఫాదర్ మదర్ ఎవరైనా అడిగితే కూడా ఎంతో సినిమాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎంతో పెద్ద పెద్ద సో కాల్డ్ బిగ్ సినిమాస్లో ఇప్పుడు కూడా ఎంతో హీరోయిన్స్కి అమ్మ నాన్న ఎవరనే ఉండరు, టక్కమని వచ్చేస్తుంది లైఫ్లో, టక్కమని ఏదో అయిపోతుంది. అంటే ఎంత సిల్లీగా ఉందంటే ఈ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరని అవసరం లేదు, జస్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చి వెళ్ళిపోని. ఓకే. జస్ట్ అబ్బాయికి హీరోకి హీరోయిజం చూపించుకోవడానికి ఒక బెయిట్, ఒక రీజన్. ఎవరో ఒకరు కిడ్నాప్ అవుతూనే కాపాడాలి, ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతూనే హీరోకి హీరోయిజం చూపించుకోవడానికి ఒక అవకాశం దొరకాలి. కాబట్టి ఒక హీరోయిన్, ఆ హీరోయిన్ రిచ్చా పువరా, మదర్ ఫాదర్ ఎవరు, ఎంత ఎడ్యుకేటెడ్, అవన్నిటిని బట్టి ఆమె క్యారెక్టరైజేషన్ ఉండాలి కదా, ఓకే. క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి కదా. అవన్నీ మనం క్వశ్చన్స్ అడిగితే మీరు హీరోయిన్లా మాట్లాడట్లేదు, మీలో హీరోయిన్ క్వాలిటీ లేదంట. ఓకే. హీరోయిన్ క్వాలిటీ అంటే ఏంటి, బ్రెయిన్ లాక్ చేసి కీ సముద్రంలో పాడేసి అవునా సార్ చేద్దాం సార్, అబ్బాయి సూపర్ సార్ క్యారెక్టర్ నేను చేస్తాను సార్, అయ్యో నా పెద్ద సినిమాలు చేయాలంటే చాలా నేను ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నా. వై ఇప్పుడు రెక్కీ మీరు అన్నట్టు రెక్కీ లాంటి సినిమాని బోల్డ్ అంటారు కానీ వై ఈస్ దట్ పెద్ది అపియరెన్స్ ఆర్ సిమిలర్ అపియరెన్సెస్ లైక్ పెద్ది, వాట్ ఈస్ ఇట్, అది హోమ్లీ అపియరెన్సా? కానీ ఇంతకన్నా ముందు ఎంతో హీరోయిన్స్ ఓన్లీ నేవల్స్ చూపించి క్లీవేజెస్ చూపించి హీరోయిన్ అని చెప్పించుకున్నారు కదా. మీరు అయ్యో మా ఈ బంగారం, నా ఇది, నా అది, నా కోడలై ఉండాలి, నా కూతురై ఉండాలి, నా వైఫ్ నీలాగే ఉండాలని ఇంత ఫ్యాంటసైజ్ చేశారు. వాట్ వాజ్ దట్? బట్ ద థింగ్ ఇస్ అప్పుడు ఆ గుడ్డి ఏమంటారు ఫాలోయింగ్లో అందరూ జస్ట్ వెళ్ళిపోయారు. ఈరోజు ఎంతో బెటర్ మేకర్స్, ఎంతో సెన్సిబుల్ మేకర్స్ ఇలాంటి వెయిటేజ్ ఉన్న అమ్మాయిల క్యారెక్టర్స్ చూపించేటప్పుడు హో అమ్మాయి ఇవన్నీ కూడా కదా, నేను ఎప్పుడు చూడలేదు ఆన్ స్క్రీన్. సో దట్స్ వై ఐ ఫీల్ ఆర్ట్ ఫామ్స్లో సినిమాలో అవేర్నెస్ తీసుకువచ్చే కెపాసిటీ ఎబిలిటీ ఉంది, ఎడ్యుకేట్ చేసే ఎబిలిటీ ఉంది. అండ్ దాట్ ఎడ్యుకేటింగ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఆడియన్స్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. అండ్ మనలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడిన దానికి విజువల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు జనాలకి చూడడానికి దొరుకుతుంది. మలయాళం ఇండస్ట్రీలో అదంతా ఆల్రెడీ అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. బట్ టాలీవుడ్లో కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిందనేదే నాకు ఒక హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.